హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవి వ్లాగ్స్. నేను ఈరోజు చెప్పబోయే ఫుడ్ ఏంటంటే చిన్నపిల్లలకి ఉగ్గి ఎలా తయారు చేయాలో చెప్తున్నాను. ఓకేనా? ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. మీరు డ్రై ఫ్రూట్స్ ఏమి యూజ్ చేస్తారో అవి ఏవైనా తీసుకోవచ్చు. అలాగే దాన్ని బాగా రోస్ట్ చేయాలి. బాగా రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టేయాలండి. సో మీరు ఎంతవరకు రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారో అలా చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న మక్కానా అండ్ అటుకులు ఉంటాయి కదండి, అవి రెండు కూడా వేసుకొని అవి కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మీరు మక్కానాతో పాటు అటుకులు ఇంకా ఓట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర ఓట్స్ లేవని సో ఇవే నేను మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో బాగా రోస్ట్ చేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చేయండి. సో బేబీస్ ఈ ఫుడ్ అనేది చాలా ఇష్టంగా తింటారు. నేను ఇప్పటికీ మా బేబీకి 6 months నుంచి ఇప్పటికి కూడా ఇదే ఫుడ్ని ఫాలో అవుతున్నాను. చాలా స్ట్రాంగ్గా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు, బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది. సో అందుకని ఫుడ్ని నేను మీకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు కూడా మీ పిల్లలకి పెడతారని నేను అందుకని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో మీరు ఆఫ్ చేసుకొని సో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దాంట్లో వేసుకొని వాటర్ వేసేయాలి. వేసిన తర్వాత మీరు తీసుకున్న ఒక డేట్స్ ఏదైతే డేట్ ఉందో, మా బేబీ స్వీట్ ఎక్కువ తినదు కనుక ఒకటే డేట్ వేసుకుంటున్నాను. మీ బేబీస్ తింటే కనుక 2 వేసుకోవచ్చు. ఓకేనా? సో అవి వేసుకొని బాగా సోకింగ్ చేయాలి. బాగా నానబెట్టిన తర్వాత ఒక 5 minutes అలా అయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ తీసుకోవాలి ఫస్ట్. సో నేనైతే దానికి ఉన్న తొక్క ఉంటుంది కదండి, డేట్కున్న తొక్కని ఆ పిక్కలు తీసేస్తాను. అంటే తొక్కల వల్ల ఏంటంటే క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉంటుందని నేను ఒక వీడియోలో చూసాను, అందుకే అది వేయనండి. సో మీరు కూడా అది అవాయిడ్ చేస్తే బాగుంటుంది, చిన్నపిల్లలు కదా ఫుడ్. సో ఆఫ్టర్ ఏం చేయాలంటే దాన్ని మంచిగా మిక్సీ చేయాలి. మిక్సీ చేసిన తర్వాత మంచిగా మీకు చూస్తున్నారు కదా నేను చేసే విధంగా మీరు మిక్సీ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని మనం ఏదైతే దేంట్లో రోస్ట్ చేసుకున్నామో అదే బౌల్ పెట్టుకొని సో ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చేసిన తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా మనం తీసుకున్న ఏదైతే బౌల్ తీసుకుంటున్నామో సో దాంట్లో మనం వేసుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ 5 to 10 minutes ఆర్ 15 minutes ఎంత టైం అయినా కొంచెం బేబీ తినేటట్టు, కొంచెం అలానే లూజ్గా కాదు అలానే టైట్గా కాకుండా కొంచెం మీడియం టైప్లో వచ్చేటట్టు ఈ యొక్క మిశ్రమాన్ని మనం రెడీ చేసుకోవాలండి. అంతే. బాయ్ బాయ్.